ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పరిశ్రమల స్థాపనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ తిరిగి వచ్చేలా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని అధికారులకు ఆదేశం. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశం. ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించి పరిష్కారానికి ఆయా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్న మంత్రి. ఇక డీటెయిల్స్ చూస్తే, పరిశ్రమల స్థాపనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ తిరిగి వచ్చేలా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. దేశంలోని అగ్రస్థాయి 5 రాష్ట్రాలతో పోటీ పడేలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. 100 రోజుల్లోగా అన్ని పారిశ్రామిక విధానాలు తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ నెల 16న పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. నూతన పారిశ్రామిక విధానంపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి దేశంలోని టాప్ 5 రాష్ట్రాలతో పోటీ పడే స్థాయిలో ఏపీ నూతన పారిశ్రామిక విధానం ఉండాలన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని సీఎం చెప్పారు. 15% పైగా వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా నూతన పాలసీ ఉండేలాగా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. త్వరలో అమల్లోకి తేనున్న నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానం 2024-29పై రూపొందించిన ముసాయిదాను మంత్రి టీజీ భరత్ అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. 2014-2019 కాలంలో పరిశ్రమల ఏర్పాటు కోసం రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పరిస్థితులు కల్పించి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 25% డాక్టర్ల కొరత ఉందని, ప్రస్తుతం ప్రైమరీ హెల్త్ సెంటర్లో 11,000 మంది మాత్రమే డాక్టర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మంగళగిరి ఆటోనగర్లోని ఏపీఐఐసి భవనంలో వైద్య ఆరోగ్య శాఖ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తదితర వైద్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో వారసత్వంగా కొనసాగుతున్న అనేక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా రోగులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నారని అన్నారు. ప్రముఖ నగరాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు శిథిలావస్థకు చేరినా ఎలాంటి మరమ్మతులు చేయలేదని, ఉచితంగా ఏర్పాటు చేసిన మహాప్రస్థాన వాహనాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కడప లాంటి నగరాల్లో దూరంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు ఇబ్బంది పడకుండా బస్సులను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏ రకంగా మెరుగైన వైద్య సేవలను అందించవచ్చు, ఏ రకంగా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం పెంచవచ్చు, ఏ రకంగా మరింత కాస్త ముందుకెళ్లేలా ప్రయత్నాలు చేయవచ్చనే విషయం మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ నిర్వహించడం జరుగుతోంది. ఆసుపత్రుల్లో ఉన్న కొరతలు ఏమిటి, సిబ్బంది కొరత ఏంటి, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, లేదా ఇతరత్ర మెడికల్, పారామెడికల్, నర్సింగ్ సంబంధిత సమస్యలు ఏంటి అనే విషయాల మీద చర్చించడం జరిగింది. ఇంకా సాయంత్రం దాకా ఇది కొనసాగుతుంది. అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా వారసత్వంగా వచ్చిన సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి ప్రైమరీ హెల్త్లో, సెకండరీ హెల్త్, టెర్షరీ హెల్త్లో 11,000 డాక్టర్లు ఉండాల్సి ఉండగా, చాలా ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రులైన కాకినాడ, రాజమండ్రి లాంటి చోట ఎప్పుడో 60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు అది కూలిపోయే డిలాపిటెడ్ స్టేట్లో ఉన్నాయి. వాటి నిర్వహణ లేని విషయం కూడా ఈ సందర్భంగా బయటకు వచ్చింది.
యాప్లు పెట్టి యాప్ ద్వారా అంటే గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ప్రజలకి ఇబ్బందులు అవుతాయి కాబట్టి వాటి గురించి చర్చించి ప్రత్యేకంగా ఎవరైతే ఈ క్లినికల్ అటాచ్మెంట్ ఉంటుందో నర్సింగ్ కాలేజీలు కానీ లేదా ఫార్మా కాలేజీలు కానీ వీళ్ళు విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ కింద నాన్ కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద మ్యాండేటరీగా చేసి ప్రతి వారం ఎవరో ఒకరు ఉండేలాగా వస్తున్న రోగులకి అవగాహన కలిగించేలాగా అప్లోడ్ చేయడం కానీ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం కానీ లేకపోతే మాన్యువల్గా వాళ్ళకి సహకరించడం కానీ ఓపీ దాకా తీసుకెళ్లే ప్రయత్నము అంటే ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితి లేకుండా వచ్చిన అరగంటలోనే ఏ రకంగా ఓపీ మెరుగైన సేవలు అందించగలమనే విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. అదే సందర్భంగా ఉదయం వచ్చిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఏ యూనిట్ అయితే ఉంటుందో ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ లేదా రెసిడెంట్స్ కానీ పీజీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఓపీలో ఉంటున్నారో వాళ్ళు మధ్యాహ్నం తర్వాత కూడా 12 గంటల దాకా ఓపీ చేసి తర్వాత మళ్ళీ 2 నుంచి 4 దాకా ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవాల్సిన విషయం మీద కూడా చర్చించడం జరిగింది. తద్వారా ఏంటంటే ఉదయం పరీక్షలు చేసుకున్న వాళ్ళు వాళ్ళ 25వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు ప్రజల వినతులు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. సమస్యలు స్వయంగా పరిశీలించిన లోకేష్ సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు 25వ రోజు వినతులు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో జరిగే ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి నారా లోకేష్ సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలోని జామాయిల్ తోట ప్రాంతంలో 300 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజీ సదుపాయం కల్పించాలని పి సంపత్ కుమార్ నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన తిరువీధుల నాగశ్రావణి కోరారు. రోడ్డు ప్రమాదంలో తమ కుమారుడు మృతి చెందాడని, ప్రమాద బీమా చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని దుగ్గిరాలకు చెందిన ఎస్ దుర్గా మల్లేశ్వరి విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్లో మా కుటుంబం తప్పు చేసినట్టు నిరూపిస్తే విజయవాడ నడి రోడ్డుపై ఉరివేసుకుంటామని మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. మా కుమారుడు విదేశాల్లో చదివాడు, ఉద్యోగం చేశాడని చెప్పుకొచ్చారు. కోపం ఉంటే తనపై కక్ష తీర్చుకోండి. నా కుమారుణ్ణి అన్యాయంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో తమపై జరిగిన ఏసీబీ దాడులపై వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది తనపై జరుగుతున్న దాడి కాదని, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడని పేర్కొన్నారు. చంద్రబాబు లోకేష్ కి కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, తాను తప్పు చేసి ఉంటే విజయవాడ నడిబొడ్డున ఊరేసుకుంటానని ప్రకటించారు. అభం శుభం తెలియని కుమారుడిని అరెస్ట్ చేయడం న్యాయమేనా అని చంద్రబాబుని ప్రశ్నించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, దయచేసి ఇలాంటి దుర్మార్గాలు చేయవద్దని హితవు పలికారు. అగ్రిగోల్డ్ భూములు అటాచ్మెంట్లో ఉన్నాయని, వీటిని ఎవరైనా కొంటారా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు వ్యవహారంలో చట్టబద్ధంగా వ్యవహరించామని, తాము తప్పు చేసి ఉంటే ప్రజల సాక్షిగా విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటామన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని వేధించలేదని తెలిపారు. ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. ఎగిరిగోల్డ్ ఏంటి బాబు, ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు అగ్రిగోల్డ్ భూములు ఏంటి, ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్లో ఉన్న భూములు అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే
అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఎస్ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేస్తున్న నా కుమారుడి మీద మీరు తీసుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీదకి దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానా బూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థను మారుస్తారేమో. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ దయచేసి ఇటువంటి మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు, మీరు అమలు. సమాజానికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని మంగళగిరి మండల విద్యాశాఖ అధికారి ఎన్ బాబురావు అన్నారు. వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని అరికట్టాలన్న, సకాలంలో వర్షాలు, ఆక్సిజన్ పొందాలన్నా మొక్కలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. మంగళగిరి చింతక్రింది కనకయ్య బాలికల ఉన్నత పాఠశాలలో మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు, సెక్రటరీ అందే మురళీమోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, ఫాస్ట్ ప్రెసిడెంట్ త్రిపుర మల్లు సతీష్, డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఇమాజ్ కో చైర్మన్ అనిల్ చక్రవర్తి, కేవీఎస్ ప్రకాష్, కాపురౌతు సుందరయ్య, కె రాము, వి శ్రీనివాసరావు, డాక్టర్ అనిల్ రెడ్డి, విద్యాశాఖ అధికారి ఎన్ బాబురావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరి రోటరీ క్లబ్ వారు మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం మనతో పాటు విద్య, వైద్య, పలు సేవా కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. మరి రోటరీ క్లబ్ వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మంచి కార్యక్రమం ఇది. మనం ఈ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే సమాజానికి సేవ చేయడానికి ఉపయోగపడేటువంటి అంశాలు, స్వార్థం అనేది దాన్ని పక్కన పెట్టేసి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ రోటరీ క్లబ్ వారు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ముఖ్యంగా వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మొక్కలు నాటే కార్యక్రమం. మొక్కల వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. మొక్కలు లేకపోతే ప్రపంచంలో ఏ జీవి కూడా జీవించలేని పరిస్థితిలో ఉన్నాం. మొక్కల వల్ల మనకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే సకాలంలో వర్షాలు కురవాలన్నా కూడా మొక్కలను పెంచుకోవాలా. అదేవిధంగా మంచి ఆక్సిజన్ మనం పొందాలన్నా, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ని త్యజించి లేదా వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని కూడా అరికట్టాలంటే మొక్కలు నాటి మొక్కలను పెంచి పెద్ద మొక్కలను చేసుకున్నప్పుడు మాత్రమే మనం అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను మనం తగ్గించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది. ఈ రోజున టీచర్స్ మమ్మల్ని సంప్రదించి రోటరీ క్లబ్ వారిని సంప్రదించి మొక్కలు బ్యూటిఫికేషన్గా ఉండటానికి మొక్కలు నాటించవలసిందని అడిగారండి. అది మా డైరెక్టర్లకు అందరికీ తెలియజేసి ఆ కార్యక్రమాన్ని వెంటనే ఈ రోజున బిగిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన రోటరీ సభ్యులందరూ ఎంతో విరివిరిగా పాల్గొని వాళ్ళందరూ తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మన రోటరీ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ మంగళగిరిలో ఈ మొక్కలు నాటే కార్యక్రమమే కాకుండా ఇంకే అనేక సేవా కార్యక్రమాలు ఈ రోటరీ క్లబ్ తరఫున చేస్తున్నాము. ఈ రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ఏర్పాటు చేసి ఈ మొక్కలన్నింటినీ నాటించి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా తరపున, మా చిన్నారుల తరపున కూడా ఈ రోటరీ క్లబ్ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. సపోర్టింగ్ ద ఎన్విరాన్మెంట్ అనేది రోటరీ ఇంటర్నేషనల్ యొక్క 7th ఫోకస్ ఏరియాగా ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందుకని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ ట్రీ ప్లాంటేషన్ పలు దఫాలుగా చేస్తూ ఉంది. రీసెంట్గా మనము లక్ష్మీ నరసింహస్వామి ఘాట్ రోడ్లో కూడా చేయడం జరిగింది. ఈ స్కూల్లో మేము అనదర్ సర్వీస్ ప్రాజెక్ట్ చేయడానికి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ టీచర్స్ చేసిన రిక్వెస్ట్ మేరకు ఈ రోజున ఒక 60 ప్లాంట్స్ ఇక్కడ మనం ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది.
ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 60 ప్లాంట్స్తోనే మొత్తము ఎన్విరాన్మెంట్ మారిపోతుంది అనేది మా ఉద్దేశం కాదు. ఇక్కడ పిల్లలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. పిల్లలకి ఈ చెట్లు నాటడం ఎంత ప్రాముఖ్యత ఎంత ఉన్నది అనేది తెలియజేయటం కూడా. ఇండియాలో ఏంటంటే నంబర్ ఆఫ్ ట్రీస్ చాలా తక్కువ. మన పాపులేషన్ టు ట్రీస్ రేషియో చూసుకున్నట్లయితే వరల్డ్ యావరేజ్ 400 ఉంది. అదే కెనడా లాంటి కంట్రీస్లో మోర్ దాన్ 9,000 ఉంది. సో వేరేజ్ ఇట్ ఈస్ ఓన్లీ 28 ఇన్ ఇండియా. అంటే దీనికి ఎక్కడ కంపారిజనే లేనంతగా తక్కువగా ఉంది. సో ఇదేంటంటే దీనికి పలు కారణాలు ఉంటాయి. సో దీన్ని ఎకలాజికల్ బ్యాలెన్స్ మనం కంటిన్యూ చేయాలి, దాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించాలి అంటే ఏంటంటే ట్రీ ప్లాంటేషన్ ముఖ్యం. సో అందుకనే రోటరీ దీన్ని ముఖ్యంగా తీసుకొని 7th ఫోకస్ ఏరియాగా తీసుకొని వరల్డ్ వైడ్గా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద పనిచేస్తూనే ఉంటాము. దానిలోనే ఈరోజు ఇంత మంచి యాక్టివిటీ చేపట్టినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, సెక్రటరీ మురళి గారు అండ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సుందరయ్య గారు అండ్ దేర్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మంగళగిరి పట్టణంలోని టిట్కో గృహాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 1728 గృహాలను నిర్మించారు. ఇటీవల కొంతమంది గృహాలు లీక్ అయి కారుతున్నట్లుగా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. భవన నిర్మాణ నాణ్యత, రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను యంత్రం ద్వారా తనిఖీలు చేశారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. గృహాలు లబ్ధిదారులు కేటాయించే దానిలో అవినీతి కూడా జరిగిందని, దానిపై కూడా ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేసినట్లుగా తెలిపారు. 30 అడుగులకు దూరానికి ఒకసారి రోడ్లను తవ్వి నాణ్యతను పరిశీలించారు. ఈ మేరకు పరీక్షలకు పంపుతున్నట్లుగా తెలిపారు. కృష్ణానదికి వరద మరింత తగ్గింది. ప్రకాశం బ్యారేజ్కి ఉదయం 8 గంటలకు ఎగువ నుండి 1,02,727 క్యూసెక్లు వచ్చింది. దీంతో 55 గేట్లను 2 అడుగులు, మిగతా 15 గేట్లను 1 అడుగు మేర ఎత్తారు. సముద్రంలోకి 88,775 క్యూసెక్లు విడుదల చేశారు. పంట కాల్వలకు 13,952 క్యూసెక్లు వదిలారు. రాత్రి 9 గంటలకు ఎగువ నుండి 92,452 క్యూసెక్లు రాగా 40 గేట్లను 2 అడుగులు, మిగతా 30 గేట్లను 1 అడుగు మేర ఎత్తారు. సముద్రంలోకి 78,500 క్యూసెక్లను విడుదల చేశారు. పులివెందుల మున్సిపాలిటీలో జగనన్న మెగా లేఅవుట్ లో 175 కోట్ల కుంభకోణం చోటు చేసుకుందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. పులివెందుల్లో జరిగిన అక్రమాలను, అన్యాయాలను నిగ్గు తేల్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న ఇళ్లలో అంతా అవినీతే, రాష్ట్రంలో లక్షలాది గృహాలను నిర్మించామని చెబుతున్న జగన్ రెడ్డి పులివెందులో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై చర్చకు సిద్ధమా? నియోజకవర్గంలో కాదు, కనీసం మున్సిపాలిటీలోని జగనన్న లేఅవుట్లో జరిగిన అక్రమాలపై పులివెందులోనైనా తాడేపల్లిలోనైనా చర్చకు నేను సిద్ధం. పులివెందుల మున్సిపాలిటీలోని జగనన్న మెగా లేఅవుట్లో దాదాపు 8,456 గృహాలు మంజూరైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణ చేయిస్తే దాదాపు 2,489 మంది బోగస్ లబ్ధిదారులు అనర్హులు అని తేలింది. తన బ్లూ మీడియా ద్వారా ఇష్టానుసారంగా ప్రజల్లో గందరగోళాన్ని ఏర్పడే విధంగా, రైతులకు ఏమాత్రం కూడా మేలు జరగని విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్రంలో అవినీతి జరుగుతూ ఉన్నాయి, అక్రమాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. రాష్ట్రంలో అవినీతి అక్రమాల సంగతి దేవుడెరుగు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపైన మీరు విచారణకు సిద్ధమా అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. రాష్ట్రంలో లక్షలాది గృహాలను నిర్మించామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో జరిగిన గృహ నిర్మాణంలో జరిగిన అవకతవకలపైన మీరు చర్చకు, విచారణకు సిద్ధమని ప్రశ్నిస్తూ ఉన్నా. పులివెందుల నియోజకవర్గం అంతా కాదు, పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో మీరు నిర్మించతలపెట్టిన జగనన్న మెగా లేఅవుట్లో జరిగిన అక్రమాలపైన మనిద్దరం ఎక్కడైనా కూడా, పులివెందులలో అయినా సరే లేకపోతే తాడేపల్లిలో అయినా సరే, ఎక్కడైనా సరే చర్చకు మనిద్దరం కూడా కూర్చొని మాట్లాడుకుందామని డిమాండ్ చేస్తూ ఉన్నా, సవాల్ చేస్తూ ఉన్నా. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో జగనన్న మెగా లేఅవుట్లో దాదాపు 8,456 గృహాలు మంజూరైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విచారణ చేయిస్తే దాదాపు 2,489 మంది లబ్ధిదారులు బోగస్ లబ్ధిదారులు, అనర్హులని చెప్పి తేల్చడం జరిగింది. అంటే దాదాపు 175 కోట్ల రూపాయల స్కామ్ ఒక్క పులివెందుల మున్సిపాలిటీలో
గృహ నిర్మాణ కాలనీలో జరిగిందంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 174 నియోజకవర్గాలలో ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పరిశ్రమల స్థాపనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ తిరిగి వచ్చేలా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని అధికారులకు ఆదేశం. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశం. ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించి పరిష్కారానికి ఆయా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్న మంత్రి. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.